హలో వెల్ విషర్స్ అండ్ పాజిటివ్ పీపుల్. ఇవాళ మనం రుచికరమైన సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కందిపప్పు కుక్కర్లో కడిగేసి నీట్గా అందులో వాటర్ పోసేద్దాం. అదిగోండి కందిపప్పు ఉడుకుతుంది, స్టార్టింగ్ స్టేజ్ అనమాట. సో అందులో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాము ఇనీషియల్గా. సో స్టార్ట్ చేశాక అనుకున్నా అనమాట షూట్ చేయాలని, దట్స్ వై స్టార్టింగ్ నుంచి చూపించలేదు. బట్ ఐ విల్ మెన్షన్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇది చింతపండు 2 గుప్పెట్లు, ఫుల్ గుప్పెట్లు నానేసాను, అండ్ 6 టొమాటోస్, బికాజ్ అది కొంచెం పెద్ద మొత్తంలోనే చేస్తాం సాంబార్ మేము. సో దట్స్ వై 6 టొమాటోస్ తీసుకుంటున్నాము. కందిపప్పు, పసుపు అండ్ కారం ఫస్ట్ వేసేసామన్నమాట కుక్కర్లో. అది బాయిల్ అవుతున్న టైంలో మనం ఈ వెజిటబుల్స్ లైక్ టొమాటోస్, ఆనియన్స్ కట్ చేసుకుంటాం. సో ఎంత పసుపు అనేది అయితే, ఎంత కారం, ఎంత కందిపప్పు అండ్ ఎంత వాటర్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అది కూడా అలా బబుల్స్ వస్తాయి. అది మనకి పాతకాలం నుంచి వస్తుందన్నమాట, ఒక చిట్కా మా మదర్ చెప్పేవాళ్ళు అనమాట. ఫస్ట్ అది ఉడకనివ్వాలి, ఒక చిన్న పొంగు రానివ్వాలి పసుపు కారం వేసి. ఎప్పుడైనా ఏ పప్పు చేసినా, గోంగూర పప్పు కానీ టొమాటో పప్పు కానీ, పొంగు వచ్చిన తర్వాత మనం వెజిటేబుల్స్ వేయాలని చెప్పేవాళ్ళు మా మదర్. లైక్ కారం పసుపు వేసి పొంగు రానివ్వండి అని చెప్పేదన్నమాట. వి ఫాలో దట్. ఇప్పుడు ఒక 6 టొమాటోస్. ఇవి ఏంటంటే మనం సాంబార్కి కానీ పప్పుకి కానీ కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం, చిన్న చిన్నగా చాప్ చేయాలి. వీ డోంట్ నీడ్ దాట్ రెస్ట్రిక్షన్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ లైక్ వీ నీడ్ టు చాప్ దెమ్ ప్రాపర్లీ. అలాంటివి ఏమి ఉండవు. కొంచెం మీడియం సైజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను దీనికి. 6 టొమాటోస్ అండ్ 2 ఆనియన్స్. ఇవి కూడా మీడియం సైజే. ఇంత కూడా ఐ హ్యావ్ చాప్డ్ ఎ లిటిల్ స్మాలర్ సైజెస్. ఇంత కూడా అవసరం లేదు. యూ కెన్ ఈవెన్ కట్ దెమ్ ఇంటూ 4 బికాజ్ అది కుక్కర్లో కాబట్టి ఇట్ విల్ బీ కుక్డ్ అప్, సాఫ్ట్గా అయిపోతుంది అనమాట, కుక్ అయిపోతుంది ఈజీగా. సో దట్స్ వై you don't need to worry about the size. Whatever you just you can, whatever vegetables you are putting in the cooker, they'll be cooked up they'll become very soft. సో ఒకసారి ఇలా మిక్సప్ చేసుకొని, యాక్చువల్గా కొంచెం ఆయిల్, ఒక స్పూన్, చిన్న స్పూన్ ఆయిల్ కూడా మిక్స్ చేస్తాం అనమాట మేము. ఈవెన్ టమాటా పప్పు అయినా అంతే. పచ్చిమిరపకాయలు ఆర్ చిల్లీస్ వి డిడ్ంట్ యాడ్ నౌ బికాజ్ తాలింపులో వేస్తాం అనమాట కూరగాయలు వేసేటప్పుడు. వైల్ frying the vegetables for sambar, we'll do that. Now we'll let it boil for some time before closing the lid. You have seen the bubbles, right? After that we have closed it. This pan is for chicken fry. We are doing it simultaneously. That's why the onions are being chopped into small little pieces. So again we have kept this bowl for సాంబార్. ఇది పెద్ద డేక్షా. ఇంత సాంబార్ చేస్తాం మేము ఎందుకంటే 2 డేస్కి వచ్చేలాగా. అండ్ సైమల్టేనియస్గా చిల్లీస్ కట్ చేస్తున్నాను, చాప్ చేస్తున్నాను చాలా చిన్నగా అనమాట. అది చికెన్ కోసము. సో ఆనియన్స్ అండ్ చిల్లీస్ చికెన్ కోసం అయితే చాలా చిన్నగానే కట్ చేయాలి. వీ హ్యావ్ రీసెంట్లీ డన్ దట్ చికెన్ వీడియో, వెరీ రీసెంట్లీ. సో యూ కెన్ వాచ్ దాట్ ఆల్సో. దట్స్ వై ఇందులో మళ్ళీ చికెన్ చూపించలేదు. సో ఫస్ట్ మనం ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాం సాంబార్ కోసం. అండ్ దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ చికెన్ అగైన్ సైమల్టేనియస్లీ. సో కమింగ్ బ్యాక్ టు సాంబార్, ఫస్ట్ ఆఫ్టర్ ద ఆయిల్ ఈజ్ లైక్ హీటెడ్ అప్, తాలింపు దినుసులు వేసేస్తాం అనమాట. స్టార్టింగ్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ కలిపేసేస్తాం. కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు, ఎండిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. సాంబార్ కాబట్టి పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గానే వేసేస్తాం అనమాట, కొంచెం లైట్గా స్లిట్ చేసి అలా. అండ్ విల్ స్టార్ట్ ద cutting of vegetables. This is a major portion in sambar. You have to cut as many vegetables as possible. This is లైక్ ఇంటెన్షనల్లీ విల్ డూ ఇట్, ఎందుకంటే మనకి వెజిటబుల్స్ వెళ్ళాలి ఏదో ఒక రకంగా. సో విల్ ప్లాన్ టు హ్యావ్ వెజిటబుల్స్, బట్ వీ లైక్ టెన్ టు పోస్ట్పోన్ ఇట్. ఓకే ఫైన్, విల్ హ్యావ్ ఎ సలాడ్ లేటర్, అలా పోస్ట్పోన్ చేస్తుంటాం. సాంబార్ అయితే ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే యుల్ హ్యావ్ వెజిటబుల్స్. సో విల్ కట్ లాట్ ఆఫ్ క్యారెట్స్, మళ్ళీ దొండకాయలు, వంకాయలు, బెండకాయలు, ఆల్ సొరకాయలు, ఒక క్యారెట్ అలానే వస్తాయి అనమాట. అవన్నీ రీమిక్స్ మళ్ళీ కట్ చేసి మళ్ళీ వేయాలి. సో ఫస్ట్ తాలింపు వేగిన తర్వాత ఇది మాత్రం యూ హ్యావ్ టు ఫాలో అన్ ఆర్డర్. లైక్ పెద్ద థిక్గా ఉండే వెజిటబుల్స్ లైక్ క్యారెట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ క్యారెట్, దాని తర్వాత దొండకాయలు ఆర్ లిటిల్ థిక్. So dondakais. So first we have started with carrots, as I have already told. The second is ivi gourd or dondakaya. Then this is bottle gourd or sorakaya. Sorakaya, I feel it's the main ingredient because అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, తొందరగా ఉడికిపోతాయి. అండ్ సాంబార్లో
చాలా టేస్ట్ వస్తాయి అనమాట. ఎనీబడీ కెన్ కైండ్ ఆఫ్ munch it while having the sambar. Nobody, some people might be like, oh my god, I don't like carrots, I don't like all this, but sorakai, I think most of them in sambar, because that will become soft, very very soft. So I think that would be the best vegetable. I mean, I can't say this is the number one, but I can say it's best suited vegetable for sambar. So first goes carrot, then evi gourd or dondakai, then this bottle gourd or sorakai. Then we even have brinjals and ladies fingers and even drumsticks kuda unnai anamata. We'll put them after this. The brinjals are being added. So it's better to follow an order, like థిక్గా అంటే కొంచెం టైం తీసుకునే వెజిటేబుల్స్ ఫస్ట్ వేయాలి. టెండర్ వెజిటేబుల్ షుడ్ బి యాడెడ్ ఇన్ ద ఎండ్. So that's why sorakai is almost like the third second, or from second from the last or something like that. Then comes the brinjal. Cut them into medium sized pieces, not very small, because sambar lo kalsipote you can't even make out where the vegetable is. You can't enjoy the flavors properly. So that's why they should be cut a little bigger pieces like this. Then after brinjal have bendakayalu, that is lady's finger. Bendakayalu, I feel like I love it. Like bendakayalu are one of the most favorite vegetables of mine. Hope many kids also love it, like bendakayalu. I love bendakayalu like anything. The lady's fingers, I love it. And drumsticks, we usually what we do is, when we buy, we just peel it off and make it into pieces and store it in the fridge. That will save lot of time. ఇప్పుడు మనం పప్పును రుబ్బేసుకుందాం సాఫ్ట్గా. ఫస్ట్ మనం పప్పు ఉడకబెట్టినప్పుడు we have to kind of keep it for around 10 to 15 whistles. మేమైతే 15 whistles అయితే ఈజీగా రాణిస్తాం. అంటే అలా ఎక్కువసేపు రానిస్తే కొంచెం పచ్చి ఉండకుండా ఉంటుందన్నమాట. ఇట్ విల్ బీ కుక్డ్ వెరీ వెల్. దెన్ ఇలా నీట్గా, చాలా నీట్గా స్మాష్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ ద టామరెండ్. చింతపండు ఏంటంటే వీ హ్యావ్ సోక్డ్ ఇన్ హాట్ వాటర్. వీ క్యాన్ ఈవెన్ ఇన్ కూల్ వాటర్, కానీ అప్పుడు వీ నీడ్ టు సోక్ ఇట్ ఇన్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ ఇఫ్ యూ ఆర్ సోకింగ్ ఇన్ cool water. In hot water it will be like just 15-20 minutes before you start the recipe you can kind of soak if it's in hot water. So we always go for hot water. And coming back to the dal procedure, you have to make it softer and softer. Ilane rubbestam memaithe. Some people, it depends on family, from family to family. Kontamandi inta soft ga cheyaru, kontamandi soft ga chestaru. సో ఇన్ దిస్ దాల్ విచ్ ఈస్ సాఫ్ట్ నౌ, దాంట్లోనే మనం టామరెండ్ జ్యూస్ వేసేస్తాం అనమాట. చింతపండు రసం వేసేసేసి సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేస్తాము. Once this is neatly mixed or properly mixed, we need to add this to the fried or cooked vegetables. Now if you can see, the vegetables are like slowly cooked up, and all this process should be done in medium sim only. If you keep it in high flame, they won't be very tasty or they won't be cooked properly. You have to keep a lid. మూత ఖచ్చితంగా పెట్టాల్సిందే, అప్పుడు చక్కగా ఉడుకుతాయి అన్నమాట. అండ్ I have already said the chicken fry is simultaneously being cooked there. అండ్ ఇలా మధ్యలో మనం ఒకసారి you have to kind of mix all these vegetables and close the lid. And now the next thing is like pouring the dal that we have made soft. రుబ్బేసాం కదా పప్పు, చింతపండు రసం, dal and tamarind juice, all that we have to mix in these cooked up vegetables. Oh my god, this will be like very very delicious. We make this much of quantity because like if we cook one day, like we'll give it to our relatives also, elderly people, వాళ్ళకి ఇస్తాం. అండ్ మాకు కూడా 2 days వస్తుంది. వీల్ హ్యావ్ ఇట్ విత్ ఇడ్లీ అండ్ లంచ్ అండ్ డిన్నర్స్. వీ వోంట్ హ్యావ్ రైస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వీల్ హ్యావ్ లిటిల్, ఐ మీన్ lighter dinner. So we'll have lot of vegetables for lunch, I mean with sambar. So that's the reason the quantity is huge. It'll be almost like 3/4 of this deksha. ఈ డేక్షా నిండా చేసేస్తాం అనమాట మేము. మాకు 2 daysకి వస్తుంది. అండ్ చికెన్ ఆల్సో విల్ బీ కుక్డ్ ఫర్ 2 days. దట్ ఈస్ ఐ మీన్ రొటీన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొటీన్స్ ఆర్ ప్రాసెసెస్. సో ఇట్ డిపెండ్స్. మేమైతే ఇలానే చేస్తాం. సో ఇలా వాటర్ కూడా యాడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ద అమౌంట్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ యూ హ్యావ్ టు పోర్. So we never
make it in a lesser quantity, because any vegetables also we can't mix if you are making with a little kind of sambar and all. అప్పుడు ఇంత డెలిషియస్గా రాదు. ఆర్ ఇంటెన్షన్ ఈస్ టు హ్యావ్ యాజ్ మచ్ యాజ్ మెనీ వెజిటబుల్స్ యాజ్ వీ క్యాన్. సో that is the reason we make it this much of quantity. సో now you leave it for boiling. In between you need to stir it. మధ్య మధ్యలో వచ్చేసి కలుపుతూ ఉండాలి. చికెన్ కూడా సైమల్టేనియస్గా ఫ్రై అయిపోయింది. We almost like daily we concentrate on protein intake also. If we are not cooking chicken, we'll have omelets with sambar, or if not chicken. Most of the days we prefer chicken because we go to gym and all. See, now the dal is like properly, sambar is properly cooked, the bubbles and all. అది చూడండి ఎంత బాగా పైన నొరగ వచ్చింది, చక్కగా మసిలిపోయినాయి కదా. అసలు వెజిటబుల్స్ అన్నీ కూడా టెండర్గా అయిపోతాయి, సాఫ్ట్గా అయిపోతాయి. ఓ మై గాడ్, డ్రమ్ స్టిక్స్ బెండకాయలు అయితే దే విల్ బీ టూ టేస్టీ వెన్ యూ ప్రిపేర్ లైక్ దిస్. సో సాల్ట్ అండ్ spices like karam and all, chili powder, you have to add according to your spice levels, or salt according to the taste. So you have to let it cook like this. At the end the chicken fry is also ready. You have added coriander, and also the same coriander to be added in sambar. If you add lot of coriander, it will definitely enhance the taste. So ila anamata. కొంతమంది బెల్లం కూడా వేస్తారు. We have not been using that. That's what I've been telling. Every family is different. So this lunch is like superb. Like this kind of lunches you try and enjoy the sambar with some kind of protein. Enjoy. Have a great health. Thank you.